నా పేరు మొహమ్మద్ వాసిఫ్. నేను ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్కి జనరల్ సెక్రటరీ. మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి మార్చ్ 2014లో స్టార్ట్ అయింది మా ఆర్గనైజేషన్. ప్రస్తుతం మా దగ్గర 50 రెసిడెంట్స్ ఉన్నారు, 40 లేడీస్ ఇంకా 10 జెంట్స్ ఉన్నారు. ఇది టోటల్లీ సెక్యులర్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకు ఇక్కడికి జాయిన్ అవ్వడం? కరోనా వచ్చింది, మా బిడ్డ ఉంది, బిడ్డ తెచ్చి పెట్టింది. కొడుకు ఉండే కొడుకు దెంకపోయిండు, నాకు భార్య లేదు, డెడ్ అయిపోయింది. మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. విరి తోటలో పూలెన్ని పూసినా గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో. మదర్ కార్డియా పేషెంట్, గెస్టరీ హెడ్ మిస్టర్స్. ఆమెకి కార్డియా అటాక్ వస్తే ఆమెకి హాస్పిటలైజ్ అయితే నేను అంతా వదిలేసి ఇక్కడ వచ్చినాను. प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. प्यार किया कोई चोरी नहीं की, प्यार किया कोई चोरी नहीं की. छुप छुप आहे भरना क्या, जब प्यार किया तो डरना क्या. హాయ్ హలో, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో ఈరోజు మనం ఫలక్నామాలో ఉన్నటువంటి ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అయితే వచ్చేసాం. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఎందుకు అప్రోచ్ అయ్యారు, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, అసలు వాళ్ళ స్టోరీస్ ఏమిటి, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎందుకు జాయిన్ అయ్యారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మొత్తం 40 మెంబర్స్ లేడీస్, అలానే 10 మెంబర్స్ జెంట్స్ ఉన్నారట. ఇది మొత్తం ఒక చారిటబుల్ ట్రస్ట్ అంట. సో వీళ్ళు లోపల ఏం చేస్తారు, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, వాళ్ళ స్టోరీస్ ఏంటి అని చెప్పేసి మనం లోపలికి వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ వాసిఫ్. నేను ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్కి జనరల్ సెక్రటరీ. మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి మార్చ్ 2014లో స్టార్ట్ అయింది మా ఆర్గనైజేషన్. ప్రస్తుతం మా దగ్గర 50 రెసిడెంట్స్ ఉన్నారు, 40 లేడీస్ ఇంకా 10 జెంట్స్ ఉన్నారు. ఇది టోటల్లీ సెక్యులర్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఇక్కడ మోస్ట్లీ మా దగ్గర వచ్చే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. మోస్ట్లీ మిస్ అయిన వాళ్ళు, లాస్ ఆఫ్ మెమొరీ వాళ్ళు, లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు పోలీస్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు ఒక లెటర్తో మా దగ్గర తీసుకొస్తారు. ఓకే, సో ఇది మొత్తం మీరు మీ ఓన్గానే రన్ చేస్తున్నారా? ఏదైనా మేము స్టార్ట్ చేసినప్పుడు మేము ఓన్గానే స్టార్ట్ చేసినాం. కొందరు మాకు సపోర్టింగ్ కోసం వచ్చారు, అది అట్లనే మా డొనేషన్స్ మీదనే నడుస్తుంది మాది ఓల్డ్ ఏజ్ హోమ్. ఓకే, మీకు ఏదైనా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందా? యాక్చువల్లీ స్టోరీ మా గురించి లేకపోతే వీళ్ళ గురించి. మీరు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడానికి రీజన్? యాక్చువల్లీ నేను ఒక ఎక్స్-NRI. నేను 14 ఇయర్స్ దుబాయ్లో ఉన్నాను, యూఏలో యాజ్ అకౌంట్స్ మేనేజర్. మా మదర్ కార్డియా పేషెంట్, గెస్టరీ హెడ్ మిస్టర్స్. ఆమెకి కార్డియా అటాక్ వస్తే ఆమెకి హాస్పిటలైజ్ అయితే నేను అంతా వదిలేసి ఇక్కడ వచ్చినాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చూసినాం. మేమన్నా ఇప్పటిదాకా మేము సంపాదించి అన్నీ చేసినాం. నౌ ద టైమ్ హాస్ కమ్ టు గివ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ. మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఏమైనా కొంచెం నోబెల్ వర్క్ కోసం చేద్దాం అనుకున్నాం. దాంట్లోనే మనం కొందరు అన్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ వేస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. అట్లనే నేను చాలా సర్వే చేసినాను. ఆ సర్వే చేసిన తర్వాత నిజంగానే సీనియర్ సిటిజన్ చాలా సఫర్ అవుతున్నాను. దాని గురించి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసినాం. मेरा नाम डॉक्टर मुबीन फ़ातिमा है जी। 11 इयर्स ओल्ड NGO है जिसमें 40 रेसिडेंट्स फीमेल है, 10 मेल रेसिडेंट्स है। ये टोटल सेक्युलर ओल्ड एज होम है।
जिसमें फिजियोथेरेपिस्ट, डॉक्टर, नर्स एंड अटेंडर्स लोग सब मतलब सब मेहनत करते हैं, उसके पीछे सबका सपोर्ट है। और टोटली हाइजीनिक फूड मेंटेन करते, 3 टाइम भी फ्रेश फूड प्रोवाइड करते हैं। और इवन समटाइम्स बहुत हार्ड टास्क रहता है, शुगर एकदम कुछ पेशेंट्स की डाउन हो जाती, 30-35 भी हो जाती, तो पूरा IV D3 वगैरह लगा के करके उनको 2 आवर्स में एकदम फ्रेश बना बिठा देते हैं। और समटाइम्स मतलब कभी ऑल ऑफ अ सडन किसी की डेथ टाइम आया, डेथ हो गई, तो पूरा एज़ पर द रिलीजन पूरा फाइनल राइट्स वगैरह भी हम ही लोग करते हैं। ये पुलिस जो डिसेबल लोग, पैरालाइज लोग रोड पे से जो रेस्क्यू करके लेके आती, रेलवे स्टेशन, बस स्टॉप्स, रोड साइड से जो लेके आती, उनको अपन शेल्टर प्रोवाइड करते। और कुछ लोग बाज़-औक़ात गलती से मिसिंग हो जाते, उनकी फैमिली वालों के कॉन्टैक्ट नंबर्स ढूंढ के उनको मतलब रीयूनियन भी करते हम लोग। मोर देन 300 केसेस अब तक हम लोग रीयूनियन कर चुके। ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించాలంటే చాలా కష్టం, చాలా రిస్కీ ఇది. మేము 11 years ఎక్స్పీరియన్స్తో అంటున్నాం ఈ మాట. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు మోస్ట్లీ 60, 70, 80, 90 years పైన 80 years ఉంటారు. ఇంకా వాళ్ళది ప్రాబ్లం ఏముందంటే వాళ్ళది మనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఇంకా మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సెకండ్లీ తీసుకోవచ్చు మనం, ఫస్ట్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ మనకు ఏం తెలియదు. వాళ్ళకు డయాబెటిక్ ఉందా, కార్డియా పేషెంట్ ఉందా, బీపీ ఏముంది, దాంట్లో మాకు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 2-3 days చాలా కష్టమవుతుంది. వాళ్ళకి మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అర్థం చేసుకుని, వాళ్ళకి ఏమైనా రోగం ఉందా, ఏదైనా ఉంటే అవన్నీ స్క్రీనింగ్ చేసి ఆ తర్వాతనే మనం వాళ్ళు ఉండగలుగుతారు మా దగ్గర. ఇంకా ఇది చాలా అంటే రిస్కీ. ఇప్పుడు 11 years సర్వీస్లో కూడా ఇప్పుడు కూడా నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వీళ్ళకు. కానీ మేము కష్టపడి వాళ్ళకి మనం ఇచ్చే మనకు లవ్, ఎఫెక్షన్, ఇంకా ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ ఫెసిలిటీ, వీళ్ళకి బయట తీసుకువెళ్ళి రిక్రియేషన్ వర్డ్, ఫామ్ హౌస్ లేకపోతే రవీంద్ర భారతి ఏదైనా ప్రోగ్రామ్స్కి తీసుకువెళ్తాం. ఆ తర్వాత వాళ్ళకి కొన్ని డాన్స్లు ప్రోగ్రామ్లు, ఇక్కడ అన్ని సింగింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసి వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ మొత్తం ఇక్కడే ఎండ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ ఎండ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫైనల్ రైట్స్ వాళ్ళ రిలీజియస్ ప్రకారం మేము చేస్తాం. నా పేరు ప్రమీల. ఓకే, ప్రమీల గారు, మీరు ఎన్నేళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నారండి? 4 సంవత్సరాలు నడుస్తుంది. మీ వయసు ఎంత ఉంటుంది? 65. మీరు ఎందుకు ఈ ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు? అంటే నాకు కరోనా అప్పుడు నడుమిరిగిపోయింది. సో గాంధీ తీసుకుపోయి అక్కడ మాకు ట్రీట్మెంట్ చేస్తామని అన్నారు. ఆపరేషన్కి ఏర్పాటు చేసేటప్పటికి కరోనా వచ్చిందని అందరూ బయట వెళ్ళగొట్టేసారు. ఇక మా పిల్లలు నాకు నడవనికి రాదు, కూర్చోనికి రాదు. అక్క పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలే లేరు, నా భర్త కూడా చనిపోయిండు. సో వాళ్ళు తీసుకొచ్చి గాంధీలో వేసేసి వాడికి కూడా కరోనా వచ్చిందని బాబు కూడా వెళ్ళిపోయిండంట. కొన్ని రోజులు అక్కడే ఉంటే ఎవరికి తెలియలేదు. తర్వాత మళ్ళీ ఇట్లనే ఒకరిని పంపిస్తే చూసి నా ఫోటో ఇస్తే నేను ఉన్నానని తెలిసి బయటికి తీసుకొచ్చిండ్రు బాబులు, అక్క కొడుకు తీసుకొచ్చి నేను బయట చెట్ల మంది పెట్టి మంచిగా చేయించారు. కొంచెం నడుము బాగా చేయించారు. నేసి నడుస్తున్నా వాకర్ పట్టుకొని వచ్చిన అనమాట. వాకర్లో తీసుకొని వస్తుంటే మంచిగా
నడవగలిగిన కొంచెం వాకర్ పట్టుకొని ఇంకా అప్పటి నుంచి ఇక్కడ వేసిండ్రు మంచి మందులు ఎవరు ఇప్పించి వేశారు ఇక్కడ? అక్క కొడుకులు అక్క కొడుకు. ఓకే. ఆ, వాళ్ళు చూసుకోరా మిమ్మల్ని? వాళ్ళు అక్కడ చూసుకొని చిల్లు చిన్నగా అదే. కానీ పండుకొని ఉండాలి కదా, నడుము ఇరిగింది కదా, అందుకనే ఉంచుకోలేక ఇక్కడ ఎవరినో గవర్నమెంట్ నుంచి అడిగి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు. పెడితే ఇంకా కొంచెం మంచిగా చేసుకున్నారు, మంచిగా చూసి చేసి పంపించినారు. ఇక్కడ వాకర్ పట్టుకొని నడుస్తుంటాను ఇంకా అట్లా కలుస్తారు కలుస్తారు. ఎప్పుడన్నా కూడా తీసుకుపోతారు కూడా, ఏడిస్తే ఎవరు లేరు కదా అన్నట్టు పోతే చూస్తారు. ఉండేసి వస్తా. మందులకు ఎప్పుడన్నా చాలా మందులు ఉన్నాయి కదా, నాకు షుగర్ బీపీగా ఉంది, తో వెళ్ళి అక్కడ మందులు కూడా తీసుకొని వస్తాను. వస్తా ఉంటా వారం రోజుల వరకు అడిగి అంతా అన్ని జ్వరం వచ్చినా గోళీలు ఇస్తారు, మనకి ఎవరి నెత్తి నొప్పి లేచినా ఇస్తారు, తినేదానికైనా అన్ని మంచిగా ఏర్పాట్లు బయటికి వెళ్ళి వస్తాయి. మాకు పండుగలప్పుడు ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇక్కడ వీళ్ళ పండుగలకి ఇక్కడే ఉంటాం. నేను ఎక్కువ పండుగలకు పోను, కానీ మందులకు ఎప్పుడైనా నొప్పి వస్తుంది, నడుము ఇరిగింది కదా, అది కొంచెం బాధ పెడుతుంది. అక్కడికి వెళ్తే కొంచెం లేడీస్ ఉంది చూసి చెప్తారు అన్నమాట. అన్నీ ఇక్కడే వేసుకుంటాం పండుగలు, మాకేం లేదు. సార్ మంచిగా అన్నీ ఇస్తాడు. పండుగలకి ఇక్కడ బట్టలు అన్నీ పెడతారు, చీరలు అన్నీ ఇస్తారు బేట, అన్నీ చేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా మనతో బాగుంటారు, 4 బిడ్డలు సార్కు, వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మమ్మల్ని పిల్లలు. ఇక్కడైతే ప్రతి ఒక్కటి కంఫర్టబుల్, అంత మంచిగా ఉంటుంది ఇక్కడ తినడానికైనా దేనికైనా. పండుగలకు కూడా పటాకులు కల్పిస్తాడు సార్, అక్కడిక్కడ తీసుకుపోతాడు. రవీంద్ర తీసుకెళ్తాడు సార్. రవీంద్ర భారతికి పోయినాం, రవీంద్ర భారతి పోతే అక్కడ తెలుగు పాట పాడిపిస్తే అమ్మ హిందీలో వాడింది, నేను తెలుగు, ఇంకొక ఆయన కూడా వాడింది. పాటలు వచ్చా? తెలుగు పాటలు వస్తాయి. ఒక పాట ఏం పాడాలి? ఒక పాట పాడతా. 10 మందిలో పాట పాడినా, అది మా అమ్మాయి తెలుసు గట్టి. 10 మందిలో పాట పాడినా అది అంకితం ఎవరో ఒకరికే, విరి తోటలో పూలెన్ని పూసినా గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోనే నెల ఉన్న రాధ ఒక్కటే, రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్న అందాల జాబిల్లి అసలు ఒక్కడే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కడే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కడే. నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను నీ కనికారణం నీ ప్రేమ ఒక్కటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్న అందాల జాబిల్లి అసలు ఒక్కడే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఇది రవీంద్ర భారతిలో వాడితే మాకు సన్మానం చేసి గిఫ్ట్ ఇచ్చారు. అది అవును, సన్మానం చేసిండు. అమ్మకి నాకు ఇంకొక అమ్మాయినకి తెలుగులో, అమ్మ హిందీలో వాడినుండే, నేను తెలుగులో. ఓకే. ఇంకా మీకు ఇక్కడ డైలీ ఏం భోజనం పెడుతూ ఉంటారు? పొద్దున డికాషన్ ఇస్తారు 8:30 వరకు, మళ్ళీ 10:30, 9:30 వరకు టిఫిన్ వస్తుంది. ఇడ్లీ వస్తుంది ఒకరోజు, ఉప్మా వస్తుంది ఒకరోజు, ఒకసారి ఇడ్లీ అది వడ వస్తుంది, ఒకరోజు బోండా వస్తుంది, కిచిడి వస్తుంది. అట్లా వారంలో అన్నీ మాకు వస్తాయి. పొద్దున మధ్యాహ్నం ఒకసారి చికెన్ బిర్యానీ వస్తుంది, లేదా మటన్ బిర్యానీ. మళ్ళీ సాయంత్రం కూడా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వస్తుంది కంపల్. 4 గంటలకు మళ్ళీ మాకు టీ ఇస్తారు. అన్నీ బాగా జరుగుతాయి, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఇక్కడ మీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఇగో మా అమ్మ, ఇటొకమ్మ అటొకమ్మ, అందరు తింటారు కదా పండు వాళ్ళు, అందరు బాగా మాట్లాడుకుంటాము, ఉంటాం మంచిగా. ఇక సార్ అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ తీసుకెళ్తుంటాడు.
రవీంద్ర భారతికి 2 సార్లు పోయినాము, గచ్చిబౌలికి తీసుకుపోయిండు, ఎగ్జిబిషన్ తీసుకుపోయిండు. ఎగ్జిబిషన్లో ఏమేమి చేశారు? ఎగ్జిబిషన్లో కూర్చొని అందరితోటి మాట్లాడిపించారు. వాళ్ళు మాకు వాడ కూడా పాటలు కూడా పాడిపించుకుంటారు. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు కూడా అక్కడ మాకి. మళ్ళీ ఒకసారి ఏమో అదేంది పామాజు తీసుకెళ్ళండి మొన్న అక్కడ కూడా ఎంజాయ్ చేసుకొని వచ్చిన, పాటలు పాడి తిని చేసి మంచిగా సాయంత్రం దాకా ఉండి వచ్చేసిన. అన్నీ బాగా హ్యాపీగానే ఉన్నాం మామ. ఏదైనా వస్తాయి కదా చలికి ఇట్లా కాళ్ళు చేతులు అవి వస్తాయి అంతా, ఇంకేం లేదు. అన్నీ బాగా చూపిస్తాడు సార్. తెలుగులో మాట్లాడతాడు మా సార్. మా మేడంకి రాదు, సార్ అన్నీ బాగా చూసినాం. అన్నీ చేస్తాడు, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తాడు. ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్ళాడు అక్కడ కూడా. అన్నీ మొత్తం మీ పుట్టినరోజులు కూడా జరుపుకుంటారా ఇక్కడ? మాకు చేస్తాం, వచ్చేటోళ్ళు కూడా మస్తు మంది వస్తారు. మాకు కూడా చేస్తారు సార్ అట్లా. కానీ పిల్లలకు చేసుకొని వస్తారు. మ్యారేజ్ డేలు, పుట్టినరోజులు వాళ్ళ ఇష్టం ఉన్నాయి చేసుకుంటారు, ఆడతారు, పాడతారు, కేకులు తెస్తారు, కోపిస్తారు. చాలా బాగా చేస్తారు. మీ పుట్టినరోజులు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారా? ఇక చెప్తాము, మాకేం యాద ఉందా? ఎవరన్నా రాసి పెట్టిండ్రా బెట్ట. నాకు 65 ఏళ్ళు, ఆమెకేం 85 ఏళ్ళు. పనులే లేవు మా అమ్మకి. కానీ పాపం ఇక ఆమె జర మాట్లాడుతుంది హిందీ. నేను తెలుగే మాట్లాడితే, ఎక్కువ హిందీ సరిగా రాదు నాకు. ఈ కాయలు పడ్డప్పటి నుంచి రాకుండా అయింది. 3 ఏడాది ఏమి మాటలే లేవు నాకు, పడుకొనే ఉన్నా కింద అట్లా. ఇక్కడికి వచ్చి వాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటారు. అన్నీ తెస్తారు వాళ్ళు, అన్నీ తెస్తారు, కేకులు తెస్తారు, పండ్లు తెస్తారు, అన్నీ మంచిగా ఇస్తారు బేట. ఇక్కడ అన్నీ చేస్తారు, మంచిగా అన్నీ చేస్తారు, మాట్లాడతారు, నడిపిస్తారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి పాటలు పాడమంటారు, వాళ్ళు కూడా పాడతారు, వచ్చిన వాళ్ళు కూడా పాడతారు, అన్నీ చేస్తారు బేట. అంతా బాగానే ఉంది ఇక్కడ. సో మీ మాటల్లో ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే మీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి? మా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అందరూ బాగున్నారు. అందరికి పాటలు కూడా వస్తాయి. కొందరికి 2-3 వాడతారు మగపిల్లలు, మేమిద్దరం ఎక్కువ వాడతాము. ఇట్లనే ఏదైనా పాటలు అందరైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు. వచ్చినప్పుడు అందరూ ముంగట కూర్చొని మంచిగా చూసుకుంటారు. అందరు ఏం బాధ లేదు. మాకేం కొనుక్కొచ్చుకునేది కూడా జరూరత్ లేదు. అన్నీ ఇక్కడికి వస్తాయి, అన్నీ పంచుతారు, అన్నీ ఇస్తారు మాకు ఏది కావాలన్నా, సబ్బులు, బ్రష్, పేస్ట్ ఏది కావాలన్నా ఇస్తారు. ఒక బాటిల్ కూడా వాళ్ళు పంచిపోతారు. డ్రెస్సులు, బట్టలు అన్నీ ఇస్తారు. చీరలు, డ్రెస్సులు. మొన్నటిదాకా డ్రెస్సులు వేసుకున్నాను నేను 2 ఏళ్ళు. కానీ ఇప్పుడు నేను కూడా చీరలు, మొదటి నుంచి చీరలే కట్టిన కదా బేట. నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? జులేఖా బాను. ఓకే, మీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఏళ్ళు నడుస్తున్నాయి. ఓకే, 5 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నారా? మీ వయసు ఎంత? 65. ఓకే, మీరు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది? అక్కడ ఊర్లో మా కోడలు కొడుకు అంతా పనికి పోతారు. ఒక మన్మడు ఉన్నాడు, కాలేజీకి పోతాడు. ఒక మన్మడు పని చేస్తాడు బ్యాంకులో. చూసేటోళ్ళు ఎవరు లేరు. ఈ కాలుకి నడవరాదు, వంగరాదు, కిచెన్ కింద కూర్చుండ రాదు. అందుకే ఇక్కడ బాగుందని వచ్చేసిన. ఓకే, మిమ్మల్ని మీ వాళ్ళే ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు? లేదు, ఒక ఇంట్లో పని చేస్తుంటే వాళ్ళు చాలా పెద్దగా వయసుగా ఉన్నప్పటి నుంచి పని చేస్తే ముసలిదాన్ని అయినా ఒక పిల్ల ఉండే నాకు చేసేది. ఇక ఆమె పెళ్లి చేసి ఇస్తే ఇక నాకు తీసుకొచ్చి వాళ్ళే నాకు వేసి అంటారు. మీరు ఏం పని చేసేవారు? ఆడ ఇంట్లో పని, బాసాన్లు, కూరగాయలు కొయ్యాలా, చేయాలా. అంతే బాగా నాకు మంచిగా మంచిగా ఉన్నాయి. ఏది గొడవ లేదు, ఏది లేదు. వయసు పోయింది. కూతురికి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు? మీ కూతురికి పెళ్ళి? కోడలు ఉంది కదా. మీకు అబ్బాయా? ఓకే, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, కోడలు ఉన్నారు. మన్మలు ఉన్నారు, ఇద్దరు మన్మలు ఉన్నారు. ఒక ఆయన 12 ఏళ్ళు కాలేజీకి పోతాడు. ఒక ఆయన 10 మీద 20 మీద 4 ఏళ్ళు చదువుకొని బ్యాంకులో పని చేస్తాడు. ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి ఇక్కడ మిమ్మల్ని కలిసేసి వెళ్తున్నారు? చూస్తారు, మన్మడు వచ్చి చూస్తాడు. ఏదైనా పానం బాగా లేకుంటే చూస్తారు, చేస్తాడు, వస్తాడు, పైసలు పంపుతాడు. 1000 రూపాయలు పంపు, ఎప్పుడన్నా నెలకు 2 నెలలకు 1000 రూపాయలు ఇట్లా పంపుతాడు. చెప్తే భువనగిరిలో ఉంటారు వాళ్ళు. మీకు ఇక్కడ ఆరోగ్యం బాగుండకపోతే అంతా వీళ్ళే చూసుకుంటారు? చూసుకుంటారు. వీళ్ళు కూడా బాగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. కొడుకు కోడలు చీరగా మంచిగా ఉన్నారమ్మా. ఏది బాధ లేదు. ఏదైనా జ్వరం గిట్ట వస్తే పోయి మందులు తీసుకుంటారు. వాళ్ళు వస్తారు, చూస్తారు. గుల్కొల్కి డాక్టర్ వస్తారు ఇక్కడ? ఉన్నది, ఇక్కడనే ఉన్నారు. ఉన్నారు చాలా పానం అందరికి.
ఖరాబ్ అయితే వచ్చి చూసి గోళీలు అంతా ఇస్తుంది బాగా అయిపోతాం మంచిగా ఉంటాం. మా సార్ మా మేడం చాలా బాగున్నారు. మన ఇంట్లో మంచి తిరగానే ఉన్నారు వాళ్ళు. ఏం బాధ లేదమ్మా. 3 పూటలు తిండి 3 పూటలు చాయ్ మంది వస్తారు, బట్టలు ఇస్తారు, కొబ్బరి నూనె, దువ్వెన్లు, కప్పుకునేటి, పరుచుకునేటి అన్నీ ఇస్తారు. ఇక బయట నుంచి అన్నం వస్తుంది, ఇక రాకుంటే ఇక్కడ చేసి పెడతారు మాకు మంచిగానే. మంచిగా ఉందమ్మా ఇక్కడ, ఏం బాధ లేదు. ఓకే, అయితే ఇప్పుడు హిందీలో ఒక పాట పాడాలి. హిందీలో गोरी है कलाइयाँ ला दे मुझे हरी हरी चूड़ियाँ अपना बना ले मुझे बाल माँ. गोरी है कलाइयाँ ला दे मुझे हरी हरी चूड़ियाँ अपना बना ले मुझे साजना. गोरी है कलाइयाँ अपना बना के मुझे छोड़ न जाना. अपना बना के मुझे छोड़ न जाना. प्यार भरा दिल तोड़ न जाना. प्यार भरा दिल तोड़ के जाना. गोरी है कलाइयाँ ला दे मुझे हरी हरी चूड़ियाँ अपना बना ले मुझे बाल माँ. गोरी है कलाइयाँ. థ్యాంక్స్ అమ్మా. ఇంకా రవీంద్ర భారతిలో కూడా ఇదే పాట పాడారు. मैं मोगलाई गांधी पाड़ी ना. అవునా, పాట పాడండి. प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. प्यार किया कोई चोरी नहीं की. प्यार किया कोई चोरी नहीं की. छुप छुप आहे भरना क्या, जब प्यार किया तो डरना क्या. आज कहेंगे दिल का फसाना, जान भी ले ले चाहे ज़माना. आज कहेंगे दिल का फसाना, जान भी ले ले चाहे ज़माना. पर्दा नहीं जब कोई खुदा, इश्क में जी उनकी तमन्ना दिल में रहेगी. शम्मा इसी महफिल में रहेगी, उनकी तमन्ना दिल में रहेगी. शम्मा इसी महफिल में रहेगी. आज कहेंगे मौत वही है दुनिया देखे. मौत वही है दुनिया देखे. घुट घुट पर यूँ मरना क्या, जब प्यार किया तो डरना क्या. जब प्यार किया तो डरना क्या. आज कहेंगे दिल का फसाना, जान भी ले ले चाहे ज़माना. आज कहेंगे दिल का फसाना, जान भी ले ले चाहे ज़माना. पर्दा नहीं जब कोई खुदा से, पर्दा नहीं जब कोई खुदा से. बंदों से पर्दा करना क्या, जब प्यार किया तो डरना क्या. जब प्यार किया तो डरना क्या. जब प्यार किया तो डरना क्या. నైస్, చాలా బాగా పాడారు. ఇక్కడ డైలీ ఏమేమి చేస్తుంటారు? మేమా ఆడతాం, ఎప్పుడెప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడతాం, అది క్రికెట్ ఆడతాం. మీకు క్రికెట్ వచ్చా? ఆడతాం జరా ఎట్లానో కొంచెం అట్లా ఇట్లా సార్ ఆడిపిస్తాడు. క్యారమ్ బోర్డ్ ఆడతాం. ఏమేమి ఆడతారు? అంతే. అంతేనా? ఏదో సరిగా నడవరాదు, ఏం రాదు, అన్ని పాటలు పాడిపిస్తారు, డాన్స్ చేస్తాము. వచ్చిన కాళ్ళ చేస్తే కానీ కాలు మంచిగా లేదు బిడ్డ, ఏం చేయాలో ఏదో తోడం చేయమంటారు చేస్తాం. కాలు మంచిగా ఉన్నప్పుడు మంచిగా చేస్తుంటే కాలు ఇరిగింది నాకు, నడవరాదు, కింద కూర్చుండరాదు. ఇది టక్కరైంది. అది పట్టీలు కట్టిండు కానీ ఇక్కడ ఇరిగింది, కట్టలే చూడాలి, అది ఎక్సరా దొరకలే. ఇది ఇందాక రాసి వచ్చిందని ఇక్కడి దాకా పట్టి కట్టిండు. అప్పటికి మంచిగానే నడుస్తా కానీ డాన్స్ మీద చెయ్యరాదు, నొస్తుంది బాగా. ఏమన్నా బొక్క మన ఏమన్నా అయితే నడవాలా చేయాలా, మన పని మనం చేసుకుంటే ఎట్టా అని కొంచెం చేస్తా. అమ్మా చచ్చిపోతా ఇప్పుడు చూపించుకుంటే లఘు లేకపోయి అప్పుడు వయసుగా ఉన్నప్పుడు మాట. చాలా కాలం క్రితం అయిందా?
బాగా 20 ఏళ్ళు అయిండొచ్చు. ఓకే. ఇక్కడ కట్టిండ్రు అలా పనిచేసే జాగాల బీరోళ్ళు మా మేడం వాళ్ళు ఉండే. ఇంకా అది ఎక్స్ట్రా దొరకలేదు, చూస్తే ఇది బొక్క అదుతుంది. అందుకే బాగా బాధలు ఉన్నా బిడ్డ. వయసుగా ఉన్నప్పుడు మంచిగా నడిచినా మంచిగానే ఉన్నాయి, ఇప్పుడు జర నడవస్తలేదు, లఘు లేదు కదా, ఎంత తింటా ఏం లఘు ఉంటుంది బిడ్డ. మీరు అన్నీ తింటారా? అన్నీ తినగలుగుతారా? అన్నీ తింటాం. అంటే ఇది తినొద్దు అని లేదు లేదు, అంతా తింటాం. తినకున్నా కానీ అన్నీ తినకున్నా కానీ తినబడుతుంది అమ్మ మన ఇల్లు. లేదంటే మంచిది కాదు కదా, అందరు తింటారు, మనం కూడా తినాలి. తినబుద్ధి కాకుండా తింటా, ఏదో ఇంత వడలు బీడలు 2 తింటా. ఇష్టమైతే 2-3 తింటా, లేకుంటే 2 తింటా ఉంటా. అందుకే ఇది బాగా కారణం వస్తుంది, లేదు కదా. మా బీగోళ్ళ దగ్గర జర మంచిగా ఉండే ఇల్లు ఉండే, బంగ్లా ఉండే, మంచిగా వంట చేస్తుండే. ఆడ ఇంకోళ్ళు ఉండే. ఈడైతే ఇంతమందికి ఎవరు మంచిగా చేస్తారు బిడ్డ, ఇంత దొరుకుతుంది. పుణ్యం అనుకోలేరా, దేవుడు పుణ్యమే దొరుకుతుంది. మంచిగా తింటున్నాం, ఉంటున్నాం. వీళ్ళు కూడా చాలా మంచోళ్ళు సార్ మేడం, మంచిగా మాట్లాడతారు, మంచిగా చూసుకుంటారు. ఏం చేస్తాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వయసుగా ఉన్నప్పుడు ఒక మాట, ముసలోళ్ళు అయినాక ఒక మాట అయిపోతుంది. ఏం చేద్దాం, అటు చూసి ఇటు మీకే చూసి మాట్లాడుతున్నాం. ఏమవుతుంది ఎట్లా అయితే. नमस्ते। आपका नाम? सलाम। सलाम। आप क्यों इधर आए? ट्रेन एक्सीडेंट, सुसाइड कर रहे तो मेरा हाथ चले आपके गया। फैमिली वाइफ गुजर गए। ओके। दो भाई थे, मर गए। तो मैं वो क्या टेंशन लेके सुसाइड करने गए। आपके फैमिली कोई भी नहीं है अभी? वाइफ नहीं है, 2 बेटियां हैं, शादियां हो गई। आते देख के आते मिलते। बहन है, बहन ला के छोड़े। हमारे जीजा जी लोग घर में न रख लिए, ऐसा एक्सीडेंट हो गया, फिर सुसाइड करके कुछ भी करेंगे बोल के हमारी बहन ला के यहाँ छोड़। कितने साल हुआ ये एक्सीडेंट? 4 साल। 4 साल से अब इधर ही रहते हैं। कौन इधर लेके आए आपको? हमारी बहन ला, आपके बहना, सिस्टर छोटे। ओके। आप इधर सब कुछ ठीक है? हाँ, सब कुछ ठीक है। 3 टाइम खाना, 3 टाइम चाय। सर अच्छे हैं, मैडम अच्छे हैं। आप लोग आए, बहुत अच्छा दिखा, बहुत खुशी हुई। कुछ फेस्टिवल्स है तो आप बाहर जाते हैं? हाँ, घूमने जाते, घूमने आपकी बेटी के घर को? बेटी आए तो मिलते, बेटी आके देख के चलते हैं। ओके। ये कैसे हुआ ये ट्रेन एक्सीडेंट? सुसाइड क्यों? वो हमारे 2 भाई एक ट्रेन में से आके वहीं सो गए वहीं मर गए। एक भाई को जॉन्डिस होके मर गए, तो मैं टेंशन ले लगे। कोई भी नहीं है इसलिए मेरे भाई मर गए बोल के ऐसे हमारे भगवान बचा लिया। हमारी मदर है, 84 इयर्स की मदर है। मदर का दुआ आप कितने साल के हो? 60। 4 साल के जब 56 का था। 56 में आपको ये सुसाइड एक्सीडेंट को हुआ? ओके। फिर अब लाइफ अब जीना चाह रहा हूँ मैं। ओके। आपको कुछ मेडिसिन वो सब चाहिए तो इधर ही आपको? जी हाँ, यहाँ मिल जाता है। ओके। इधर सब कुछ फैसिलिटीज अच्छे हैं? सब कुछ फैसिलिटीज अच्छे हैं, मैडम अच्छे हैं, सर अच्छे। आपके फैमिली के बारे में कुछ पूछना है, कुछ बोलना है? गुजर गए, उन्होंने डेड हो गया, 10 इयर्स हुए। आपको सन्स कुछ कोई भी नहीं है? बेटियाँ हैं, सिर्फ बेटियाँ ही। आपकी वाइफ तो नहीं है? नहीं है, डेड हो गया। ओके। आपकी बेटिया को शादी हुआ? हो गया, शादी हो गया। 2 बेटियाँ हैं? 2 बेटियाँ। दोनों को शादी हो गई? ओके। दोनों भी आते इधर? आके मिलके आते। आके मिलके हैं। फेस्टिवल्स के टाइम भी आते आके आधा घंटा 15 मिनट। लास्ट रमजान को आए हैं? हाँ, आए, मिलके गए। उनको चिल्ड्रन है? उनके छोटे हैं। वो लोग भी आते इधर? वो लोग आते छोटे। ओके। आपको देखकर चले। थैंक यू।
నమస్కారం. మీ పేరు? నా పేరు బి యాదగిరి. ఓకే, యాదగిరి గారు, మీరు ఎప్పటి నుండి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో? ఇక్కడ 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. ఎందుకు ఇక్కడికి జాయిన్ అవ్వడం? కరోనా వచ్చింది, మా బిడ్డ ఉంది, బిడ్డ తెచ్చి పెట్టింది. కొడుకు ఉండే, కొడుకు దెంకపోయిండు. నాకు భార్య లేదు, డెడ్ అయిపోయింది. ఓకే, సో మీరే ఇక్కడికి వచ్చారు? మా బిడ్డ తెచ్చింది. మీ కూతురు మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఓకే, అలా బస్తీలా అందరూ కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయిండు. జ్వరాలు వచ్చి అదొచ్చి 10-12 మంది చచ్చిపోయిండు. నాకు భార్య లేదు, పిల్ల పెళ్లి చేసిన ఒక ఇంటికి పోయి అయిపోయింది. నువ్వు కూడా ఏమంటావు నాయన, ఏమన్నా కాగలేదని తెచ్చి పెట్టింది. ఇలా ఓకే, సో ఇక్కడ అంతా కంఫర్టబుల్ గా ఉంది? అంతా మంచిగా ఉంది. ఇంటికన్నా మంచిగా ఉంది. 3 పూటలు అన్నం, 3 పూటలు చాయ్, బట్ట పొట్ట అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా? అన్ని హెల్త్ ఇష్యూస్ అన్ని ఇస్తారు. కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి, నెత్తి నొప్పి ఏమన్నా అయితే అన్ని టాబ్లెట్లు ఇస్తారు. మీ కూతురికి మీరు భారం అనిపించేసి ఆవిడ మిమ్మల్ని ఇక్కడ నువ్వు కూడా ఎందుకుంటావు నాయన, ఇలా ఎవరు చూస్తారు? ఆమెకు 2 బావాలు ఉన్నారు, ఒక మరిది ఉన్నారు. అలా దాంట్లో ఎంత ఉంటాం మనం ఒక్కోళ్ళం. బిడ్డ మనైతే అల్లుడు మనది కాదు కదా. మీ అడ్రస్ ఎక్కడ? బంజారా రోడ్ నెంబర్ 10. లేదు, అమ్మ తమ్ముళ్ళు అమ్మేస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ గౌరీశంకర్ నగర్ కాలనీ. ఓకే, సో మీకు అక్కడ ఓన్ హౌస్ లేదు, మీ కొడుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారా? మీ కొడుకు. ఓకే, అందుకు ఇంకా మీ కూతురు కూడా భరించి కాదు. ఒక్కళ్ళు ఎట్లుంటాయి కదా, ఏమన్నా కాగలేదు, ఎవరు చూస్తారు, ఎవరు లేదు. నేను అత్తగారి ఇంట్లో ఉన్నా, నీకు ఎవరు చూస్తారు మంచి చెడ్డ అని. నిజమా లేదా చెప్పు? మరి మీ కూతురు వచ్చి కలిసి నెలకు ఒక్కసారి 2 సార్లు వస్తుంది. ఓకే, మీ కూతురు వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు, అందరూ వచ్చి కలిసి వెళ్తారు. అల్లుడు వస్తారు, కూతురు వస్తుంది. మీ అల్లుడుని మీరు ఎప్పుడు అడగలేదా మీతోనే ఉంటా అని చెప్పేసి? మీ అల్లుడు గారిని? ఇక్కడ కాదు, అక్కడ. ఇప్పుడు వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముని పెళ్లి అయిపోతే వీళ్ళు సపరేట్ అయిపోతుంది. అప్పుడు నేను పోయి ఉంటారు దగ్గర. పిల్లలు చూసుకుంటా, వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. 2 పనికి పోతారు, పిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు. 5-6 సంవత్సరాల 3 సంవత్సరాలు కొడుకులు, 2 కొడుకులు పుట్టారు బిడ్డకు. ఓకే, 6 సంవత్సరాల నుండి ఇక్కడ అంతా బాగానే ఉంది, మంచిగా ఉంది నాకు. ఓకే, ఇక్కడ మీకు ఏమైనా యాక్టివిటీస్ అవి జరుపుతుంటారా? పండుగకి మంచిగా దీపావళికి పటాకులు కొడతారు. దసరా పండుగ అన్ని వంట చేసి పెడతారు, కొత్త బట్టలు అన్ని ఇస్తారు, బట్టలు అన్ని ఇస్తారు. అన్ని వీళ్ళే చూసుకుంటారు, అన్ని వీళ్ళే, A to Z కావాలన్నా. ఓకే, ఇంకా మీ పిల్లలకి కానీ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలి చెప్పండి, మీరు చెప్తే దాని అర్థం చెప్తాను. అంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి మీ మాటల్లో ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పిల్లలకా, వాళ్ళు మంచిగా ఉంటే సార్ మన కండ్ల ముంగట. అది పెద్దగా అయింది అనుకో, కొడుకు మన్మలు ఉన్నారు, మనం సస్తే వాళ్ళు అగ్గిపడతారు. నిజమా లేదా? కొడుకు లేడు కదా, మన్మలు ఉన్నాడు, వాళ్ళు ముంగట నడుస్తూ అగ్గిపడుతుంది. నిజమా లేదా? బిడ్డ అడవిలో పడ్డారు కదా, మన్మలు ఉన్నాడు, పెద్దగా వాళ్ళు అగ్గిపడతారు. అటు ఇప్పుడు మీ కూతురికి మీరు చెప్పాలి అనుకున్నది ఏం చెప్పాలి? ఇంతకుముందు చెప్పింది మళ్ళీ కెమెరా చూసుకుంటూ చెప్పండి. మీ పిల్లలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పిల్లలు మంచిగా ఉందా లేదా, చదువుకుంటున్నారు, చదువుకుంటున్నారు, మంచిగా బతకాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా పాస్ అవ్వాలి. వాళ్ళు పెద్దగా మనం చూసుకోవాలి మంచిగా. వాళ్ళ ముంగట మనం పోతాము, మనకి ఏమైంది చెప్పు, నిజమా లేదా? ఇప్పుడు నాకు 73 years. ఇప్పుడు వాళ్ళకి 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళు పెద్దగా చదువుకుంటే పెద్దగా అయిపోతారు. అప్పటిదాకా మనం ఉంటామో లేదు, ఏమంటావు? బిడ్డ అయితే వస్తుంది, చూస్తుంది, మంచిగా చూస్తుంది, మంచిగా వస్తుంది, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తుంది, చూస్తుంది, పోతుంది. నేను ఒకసారి పోతా, దసరాకు దీపాలకు సంవత్సరం ఒకసారి పోతా, చూసి వస్తా పిల్లల్ని. 1 రోజు 2 రోజులు ఉండి వస్తా. మీ కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అక్కడ అనంతపురం ఉంటాను. మరి మీ కొడుకు ఎప్పుడు మీ గురించి ఆలోచించారు? లేదు, వాళ్ళ అత్త మామ మీద ప్రేమ ఉంది, అక్కడనే పోయాడు. నేను పెళ్ళయింది, దానికి 3 పిల్లలు. నేనే 2 సార్లు పోయి చూసి వచ్చిన, నేను నా బిడ్డ పోయి చూసి వచ్చినాం. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ.
సో ఇప్పుడు చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని భారంగా ఫీల్ అయ్యి వచ్చి ఇక్కడ వదిలేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు మీ మాటల్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళకి పెద్దగా చేస్తారు, వాళ్ళకి చదువు, వాళ్ళకి మ్యారేజ్, జాబ్ అవన్నీ చేసి వాళ్ళకి పెద్దగా చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలే పేరెంట్స్ని తీసుకువచ్చి ఇక్కడ వేయటం చాలా 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 బాధ వచ్చిన పని. ఏ కాజ్లో కూడా పేరెంట్స్ని బయటికి తీసుకువెళ్ళి పెట్టడం ఇట్స్ టోటలీ రాంగ్. కొందరేమో రోడ్ మీద వదిలేస్తున్నారు, కొందరు బస్ స్టాండ్ మీద, ట్రైన్ దగ్గర వదిలేస్తున్నారు. అట్లాంటి చాలా కేసెస్ మా దగ్గర వస్తాయి. ఎందుకంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మొత్తం 90% జాయింట్ ఫ్యామిలీస్ ఫినిష్ అయిపోయినాయి. అందరేమో ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా ఉన్నారు. ఒక 2 BHK, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమో ఒక 2 BHK ఎఫర్ట్ చేయవచ్చు. వాళ్ళ దాంట్లో వాళ్ళ పేరెంట్స్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఏజ్ అయిన తర్వాత పేరెంట్స్కి ఎట్లా అంటే ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. ఎట్లా అంటే వాళ్ళకి డైపర్స్ వచ్చాయి, యూరిన్ బ్యాగ్ వస్తుంది, మళ్ళీ వీల్ చైర్, వాళ్ళకి తీసుకువెళ్ళాలంటే హాస్పిటల్కి చాలా కష్టం. అవన్నీ చూసి పిల్లలేమో వదిలేస్తున్నారు. ఇంకా పేరెంట్స్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏదైనా అంటారు, ఇది తప్పు, ఇది మంచి, ఇది ఇట్లా చేయవద్దు, అవన్నీ వద్దని వీళ్ళు వదిలేస్తున్నారు. పేరెంట్స్కి రోడ్ మీద వదిలేస్తున్నారు. మోస్ట్లీ పేరెంట్స్కి వదిలేస్తున్నారు. ఇంకా మెయింటెనెన్స్ యాక్ట్ 2007 రూల్ నెంబర్ 11 ఉంది. దాంట్లో ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ చిల్డ్రన్స్ ఏమో పేరెంట్స్కి వాళ్ళ ఏదైనా చాలా కష్టం ఉంటే వదిలేస్తే వాళ్ళు మెయింటెనెన్స్ యాక్ట్ కింద పేమెంట్ కూడా చేసే రూల్స్ ఉన్నాయి. ఇంకొక రూల్ ఏముందంటే వాళ్ళ పిల్లలేమో ఒకవేళ పిల్లలకి ఆస్తి ఇచ్చినా కూడా ఆ ఆస్తి మళ్ళీ పేరెంట్స్కి రావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఒకటే ఉంది, అవేర్నెస్ లేదు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. వీళ్ళకి పెద్దవాళ్ళకి అవేర్నెస్ లేదు, వాళ్ళకి తెలియదు వాళ్ళ రూల్స్. ఒకవేళ మీరు చూస్తే మెయింటెనెన్స్ యాక్ట్ 2007 రూల్ నెంబర్ 11 దీంట్లో చాలా రూల్స్ ఉన్నాయి. పేరెంట్స్కి పెద్దవాళ్ళకి ఈ రూల్స్ తెలియదు. ఒకవేళ వాళ్ళకి తెలిసిన అనుకో ఎవ్వరు వదలలేరు పిల్లల్ని. ఆ పిల్లలు ఎవ్వరు పెద్దవాళ్ళని వదలడానికి ఛాన్స్ లేదు ఒకవేళ వాళ్ళకి రూల్స్ తెలిస్తే. ఆ రూల్స్ కంపల్సరీ సీనియర్ సిటిజన్స్కి తెలవాలి. అదే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరే అన్నీ చూసుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తుంటే కూడా మీరే చూసుకుంటున్నారు కదా, ఇంకా మీకు ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంచేలాగా మీరు పెట్టారు. ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లం వస్తే మీరు ఎలా? పెద్ద ప్రాబ్లం వస్తే కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ ఉంది మాకు. లేకపోతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బెస్ట్ మనకు. ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. ఒక ఓల్డ్ ఏజ్ నుంచి వచ్చారంటే పోలీసు వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు, ఏరియా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు, చాలామంది కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మేము ఓల్డ్ ఏజ్కి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్లా ప్రాబ్లం ఉందంటే చాలామంది మనకు సపోర్ట్ కూడా చేస్తారు. ఇంకా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ అవి జరుగుతూ ఉంటాయా? ఇక్కడ బర్త్డేస్, ఫెస్టివల్స్, దివాళీ, దసరా, క్రిస్మస్, ఈద్ అవన్నీ ఫెస్టివల్స్ జరుగుతాయి. కొందరు వస్తారు, వాళ్ళతో యూట్యూబర్స్ వస్తారు, పెద్ద పెద్ద జడ్జ్లు కూడా వస్తారు, వచ్చి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. కొందరు స్కూల్ పిల్లలు వస్తారు, కొందరు కాలేజ్ పిల్లలు వస్తారు, వాళ్ళు వీళ్ళతో పాటు వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్, స్నాక్ డిస్ట్రిబ్యూషన్, కేక్ కటింగ్ అవన్నీ నడుస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ మా. సో అదే అండి, ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళ గురించి అయితే మనం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ మీ లైఫ్లో మీకేమైనా స్పెషల్ అకేషన్స్ ఆర్ డేస్ లైక్ బర్త్డే, యానివర్సరీస్ ఏమున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో మీరు మీ నుండి ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి స్కానర్కి లేదంటే కింద ఉన్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.